అలాగే న్యాయశాఖ దగ్గర బిల్లు కూడా పరిశీలనలో ఉండడం జరిగింది. కానీ అమరావతికి సంబంధించినంత వరకు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎవరి తరం కూడా కాదు సార్. వైసీపీ పగటికల్లా అయితే మానేసుకోవడం చాలా మంచిది. ఈ రోజు గ్లోబలైజేషన్ గా ఉన్నటువంటి కంపెనీల్ని ఇవాళ కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానికి తీసుకురావడం జరిగింది. డేటా లేక్స్ దగ్గర నుంచి అవర్ 2.0 వాట్సాప్ గవర్నెన్స్, సంజీవిని ప్రాజెక్టు దగ్గర నుంచి అన్ని కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర నలుమూలలా కూడా అభివృద్ధి చేస్తూ ఇవాళ గ్లోబల్ గా ఉన్నటువంటి వీళ్ళు చెప్పాం, మనం తెల్లారితే గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాము. గూగుల్ ని గోడౌన్తో పోల్చినటువంటి వాలంటీర్ తో పనిచేసేటువంటి వైసీపీ నాయకులకి ఎక్కడ సార్, ఎక్కడ వాళ్ళకి ఆ రాష్ట్రం మీద అభివృద్ధి ఉంది? ప్రతి ఒక్క విషయంలోని కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రతి విషయంలోనూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఐడియాలజీని చూడొచ్చు, ఆయన అనుభవాన్ని చూడొచ్చు. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఈ రోజు ఆ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సార్ లక్ష్మీనగర్ మీరు కూడా అడిగారు, ఇందాక కూడా అడగడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు పారిశ్రామికవేత్తలుగా చాలా మందిని డెవలప్ చేయడానికి ముందుకి ఆలోచిస్తాను అదే అని చెప్పడం, అంటే నియోజకవర్గాన్ని ఇంతమందిని ఎంపిక చేసి అన్న విషయం మీద కూడా నేను మాట్లాడతాను సార్. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించింది వివిధ రంగాల్లో పనిచేస్తుంది. ఆటోమొబైల్ రంగం సార్, రెన్యూ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, క్వాంటమ్ కంప్యూటర్ కి సంబంధించినటువంటి రంగాలు, పరిశ్రమలు ఇక్కడ ఏ అయితే పరిశ్రమలు ఉంటాయో వాటి ఆ కంపెనీని ఐటీఐని అనుసంధానం చేస్తూ ఉద్యోగాలు సృష్టించే లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ ఇవాళ యువతకి నేర్పిస్తూ ఉంది. అలాగే ఈ లక్ష్యంతో 22 పరిశ్రమలు కూడా క్లస్టర్ గా గుర్తించినట్లు కూడా ఓన్లీ వాలంటీర్ ఉద్యోగాలతోనే, వాలంటీర్ కూడా ఉద్యోగాలు కాదు, అది సేవాభావం. జగన్మోహన్ రెడ్డి గ్రామ సెక్రటరీలు, ఇంజనీర్లు, కరెంట్ ఉద్యోగస్తులు, పోలీసు ఉద్యోగస్తులు, గ్రూప్ ఆఫీసర్లు వీళ్ళందరినీ తయారు చేస్తుంది మేము, మీరు కాదు. మీకు చేతగాక ఉన్నోళ్ళని పీకేసి వాళ్ళ చేతగాక 10,000 ఇచ్చారని చెప్పి వాళ్ళకి మోసం చేసి ఓటు ఇచ్చుకొని ప్రజలకు అన్యాయం చేసి మహిళలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ప్రతి ఆడబిడ్డకు 1,500 నెలలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మోసం చేసి చేతగాక మీరు అధికారంలోకి వచ్చి అలకలబడి లాస్ట్ కు దేవుళ్ళ మీద పడి దేవుళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నాను. మాతో కాదు, చేత కాదు, మాకు ఎత్తిపోయినామని. మీరు జీవితంలో బాగుపడే లక్షణాలు లేవు కాబట్టి మీరు లాస్ట్ కు ప్రజల్లో వదిలిపెట్టి దేవుళ్ళ జోలికి పోతున్నారు. దేవుళ్ళ జోలికి పోయి అక్కడ దేవుళ్ళు రివర్స్ పెడితే ఇక్కడ వచ్చి నిలబడుతున్నారు. మీ జీవితంలో మీరు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మీకు లేదు. మీకు ఆలోచన లేదు కాబట్టి మీరు ఈ విధంగా దిగజారిపోతున్నారు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి సబ్జెక్ట్ డైవర్ట్ చేసుకొని పోతున్నారు. కృష్ణవేణి గారు అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ ఓకే కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. లావణ్య గారు ప్లీజ్ కంటిన్యూ. డ్రగ్స్లు పెట్టి, కొకైన్లు పెట్టి రకరకాలుగా రాష్ట్రం అంతా మత్తు రాష్ట్రంగా తయారు చేసి పెట్టి అమ్మాయిలు చేపించే కార్యక్రమాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటారు రాష్ట్రాన్ని. మీరు డెవలప్మెంట్ మీకు అవుతుందా? ఎన్ని జన్మలు ఎత్తితే మీకు డెవలప్ చేయడం చేత అవుతుంది? మీరు డెవలప్ అవుతారు, మీ పార్టీ డెవలప్ అయితే మీరు స్టోక్ గా తిరుగుతారు, మీకు కావాల్సినటువంటి ఫ్లైట్ చేసుకుంటారు, మీకు కావాల్సినటువంటి హెలికాప్టర్లు వేసుకుంటారు, మీకు కావాల్సినటువంటి తిరుగుతారు. కృష్ణవేణి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మ్యూట్ అవుతారు ఇద్దరు ప్లీజ్. అన్న సింగిల్ గా దొడ్డుదాన్ని ఎవరితో మరి పొత్తులు పెట్టుకోకుండా రమణ పార్టీలన్నీ ఎత్తిపోయిన పార్టీలను తెచ్చి పెట్టుకుంటున్నారు. మీరు గెలిచలేక దేశంలో అందరినీ కలుపుకొని మీరేదో గెలిచేది పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ గా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందేమో ఎవరితో రమ్మని చెప్పండి చాలు. మీరు సింగిల్ గా మీరు పెద్ద డెవలప్ చేస్తున్నారు కదా, డెవలప్ చేస్తున్న సింగిల్ గా వచ్చి పోటీ చేయండి. మీరు పెద్ద డెవలప్ చేస్తున్నారు కదా, ఆ డెవలప్ చేస్తున్న సింగిల్ గా వచ్చి పోటీ చేయండి. ఆ పోటీ చేయడం ధైర్యం లేదు, దమ్ము లేదు. మీరు ఎటు ఓడిపోతారు, డిపాజిట్ కూడా ప్లీజ్ వదిలేయండి. టాపిక్ వేరుగా వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు వదిలేయండి. రాజ్యాంగంలో ఏది రకంగా ఉంటే ఆ రకంగానే వెళ్తారు. మోహన్ రెడ్డి గారు సింగులు, సింహాలు,
కలుపు కూటములు ఏముండవు. దయచేసి వదిలేండి. రాజ్యాంగంలో ఎలా ఉంటే అలా వెళ్తారు, చట్టబద్ధంగా వెళ్తారు. దయచేసి ఆగండి. ఎస్ లావణ్య గారు ఎస్ 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 సార్ 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 దమ్ము ధైర్యాలు అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దమ్ము ధైర్యం ఉంటే ఇంకో 2 పార్టీలు కలుపుకుని వెళ్ళమనండి, పోనీ ఆయనతో వస్తానంటే. ఎస్ కాదు సార్, దమ్ము ధైర్యం ఉండాలి. కలుపుకోవాలన్నా సీట్లు కేటాయించాలిగా, సీట్లు కేటాయించాలిగా. మోహన్ రెడ్డి గారు అన్ని మీరే పోటీ చేయకుండా దమ్ము ధైర్యంతో సీట్లు కేటాయించాలి కదా. అవి కేటాయించలేరు కదా మీరు. మీతో ఏ పార్టీ కలవడానికి సిద్ధంగా లేదు, మీతో ఏది కలవడానికి సిద్ధంగా లేదంటే మీరేంటో ఒకసారి అద్దం ముందు నుంచి చూసుకోవాలి. మంచోళ్ళ దగ్గరికే కదా వేరే పార్టీలు వెళ్ళేది. అలా కాదంటారు. వాళ్ళు మాట్లాడితే మనం మాట్లాడతాం. ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడితే సింహం సింగిల్ అంటారు? కాదు సార్, కాదు సార్, ఒక పార్టీ మేము సింగిల్ అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ గా ఉండిపోవడానికి కారణం ఏంటి అది కూడా చూసుకోవాలిగా. మీరు మీ దగ్గరికి ఎవరు రావట్లేదంటే, మీ దగ్గర ఎవరు ఉండట్లేదంటే మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మీ ఎంపీలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది. మీ దగ్గరికి రారు, ఎలా వస్తారు? షాక్ కొట్టే పరిస్థితి మీ దగ్గరికి వస్తే ముట్టుకుంటే మాడి మసైపోతుంటే మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఇలా కూడా అనుకోవచ్చు కదా. రైట్ సార్, చట్టబద్ధంగా ఎవరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రైట్ 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 కృష్ణవేణి గారు సమయం అయిపోయింది, మోహన్ రెడ్డి గారు సమయం అయిపోయింది. దయచేసి అర్థం చేసుకోండి. లావణ్య గారు కంక్లూడ్ చేయండి మేడం. లావణ్య గారు ఇది ఆగేటట్లేదు కానీ మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళు మ్యూట్ అవుతారు. ప్లీజ్ కంక్లూడ్ చేయండి లావణ్య గారు, ప్లీజ్. లావణ్య గారు రాజధానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒకటేనండి. 600 అయినా ఏది ఏమైనా ఎవ్వరు ఆపాలని చూసినా రాజధాని అభివృద్ధిని కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎవ్వరూ ఆపలేరండి. 2047 నాటికి కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి కట్టుబడి ఉంది. అది ఖచ్చితంగా 100% అయి తీరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగారు కుటుంబాలని ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేసి తీరుతారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 47 నాటికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసి తీరుతాము. అమరావతిని దేశమంతా చూసే విధంగా తయారు చేస్తాము. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఇది 600 అయినా ఇది మారదండి. అమరావతి రాజధాని అభివృద్ధి ఖాయమండి. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు లావణ్య గారు. ధన్యవాదాలండి కృష్ణవేణి గారు. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి కృష్ణాంజనేయులు గారు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్గా మేము ముందుగా వెళతాం. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అన్నట్టుగా వెళ్ళాం. అదేవిధంగా మేము అమరావతి యొక్క అభివృద్ధిని కానీ అమరావతిని ముందుకు తీసుకువెళ్తామని నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా ముందుకు వెళ్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కానీ లక్షల కోట్ల రూపాయలు పెడితే కానీ అమరావతి నిర్మాణం అనేది జరగదు, వీళ్ళు ఇప్పట్లో చేయలేరు అని వైసీపీ చెప్తున్నప్పటికీ అసలు వైసీపీ స్టాండ్ అనేది ఏంటి అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేను ఎక్కడ కూర్చొని పాలన చేస్తే అదే రాజధాని అన్నట్టుగా మాట్లాడుతున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ కూడా ఒకటి క్లియర్గా ఉన్నట్టే. ఆయన ఇంకా కూడా అమరావతిని యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఏ రకంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకి మళ్ళీ 3 రాజధానులుగా వెళతారా, లేదంటే అమరావతిని రాజధానికి యాక్సెప్ట్ చేస్తే ఎలా వెళ్తారనేది పెరుమాళ్ళకెరుక. దాని గురించి మనం ఎవరూ కూడా జ్యోతిష్యం చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితిని